అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు నేను నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏమిటా ఉదాహరణ అంటే, ఆనాడు ప్రహ్లాదుడు సుధన్వుడితో చెప్పినటువంటి ఒక విషయాన్ని నీకు చెప్తాను నేను. ఎంత మంచి మాటో. యహ కామమన్యూ ప్రజహాతి రాజా పాత్రే ప్రతిష్టాపయతే ధనంచ విశేష విచ్యుతవాన్ క్షిప్రకారీతం సర్వలోకః కురుతే ప్రమాణం. ఓ సుధన్వా, కామక్రోధాదుల్ని విడిచినటువంటి రాజుని, అర్హత కలవానికి మాత్రమే ధనమిచ్చేటువంటి వ్యక్తిని, విశేషముగా అన్నీ తెలిసినటువంటి వానిని, శాస్త్రములు అధ్యయనం చేసినటువంటి వానిని, తన కర్తవ్యాన్ని తానెరిగి పూర్తి చేసేటువంటి వ్యక్తిని లోకము ప్రమాణంగా పెట్టుకుంటుందయ్యా అన్నాడు. ఒక రాజుగా నీ ధర్మాన్ని నీవు ఎరిగి, ఒక వ్యక్తిగా నీ ధర్మాన్ని నీవెరిగి, నీ సాంగత్యాన్ని నీవు అర్థం చేసుకుని, సుఖదుఖ హేతువులైనటువంటి సుఖదుఖ కారకులైనటువంటి ఆ విషయాలను ఎంతవరకు స్వీకరించాలి, విసర్జించాలి అన్నటువంటి స్పృహను నీవు కలిగి ఉండాలి సుమా అన్నాడు. ప్రాప్యాపదం నవ్యధతే కదాచిత్ ఉద్యోగమన్విచ్చతి చాప్రమత్తః దుఃఖం చ కాలే పహతే సహతే మహాత్మా దురంధరస్తస్య జితాః సపత్నాః. ఒక కార్యాన్ని తాను స్వీకరించి ఇది నేను నడిపించాలి, ఈ విధంగా నేను ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి మానవుడు కార్యభారము ఎంత ఉన్నప్పటికీ కూడా బాధపడడు, మనోవ్యధను చెందడు. తన కర్తవ్యాన్ని మాత్రమే తాను స్వీకరిస్తాడు. జాగరూకుడై కార్యసాధనను ఎంత నిక్కచ్చిగా తాను నిర్వర్తించాలో తెలుసుకుంటాడు. అతను సమయాన్ని బట్టి దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ శత్రువుల్ని జయించి ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. స్ట్రాటజీ. జీవితంలో ఎంత ఉన్నత స్థితికి మనం వెళ్ళాలన్నా ముఖ్యంగా ఉపయోగపడేటువంటి ఒక వస్తువు ప్రణాళిక. ప్రణాళికాబద్ధమైనటువంటి అడుగులు వేసినటువంటి వాడికి అపజయం ఉండదు అనే నిజం మనకి చాణక్యుడి దగ్గర నుంచి నిన్న మొన్నటి శివాజీ వరకు విశేషంగా మనకి అవగతమవుతూ వస్తుంది. మళ్ళీ శివాజీ గురించి కూడా అన్నింట్లోనూ బ్రాహ్మణులు దూషిస్తూ బ్రాహ్మణులు అలా చేశారు ఇలా చేశారు అనుకోకపోతే 10 రూపాయలు సంపాదించలేనటువంటి కుహనా మేధావులు సమాజంలో చాలామంది ఉన్నారా, వాళ్ళ గురించి అప్రస్తుతం. శ్రేష్ఠుడంటే ఎవరు? నీవు ఇవన్నీ సాధించాలనుకుంటున్నావు కదా, బాగుంది. మరి ఇవన్నీ సాధించాలి అంటే నీవు నీ వ్యక్తిత్వాన్ని ముందుగా శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిపించుకోవాలి. అసలు శ్రేష్ఠుడంటే ఎవరు, ఎలా ఉంటాడు శ్రేష్ఠుడు అనేది జాగ్రత్తగా గమనించవయ్యా. న వైరముద్దీపయతి ప్రశాంతం న దర్పమారోహతి నాస్తమేతి న దుర్గతోస్మీతి కరోత్య కార్యం తమార్యశీలం పరమాహురార్యాం. ఎప్పుడూ అహంభావముతోటి ప్రవర్తించినటువంటి వాడు, ఒకసారి చల్లారిన వైనాన్ని మళ్ళీ మనస్సులో పెట్టుకుని దాని గురించి ఆలోచించని వాడు, వైర ప్రాధాన్యంగా జీవితాన్నంతటినీ గడపనటువంటి వాడు, చెడు సమయంలో ఉన్నాను కదా నేనేం చేస్తే నాకేంటి అనుకోకుండా ఎప్పుడూ మంచిని ఆలోచించేటువంటి వాడు శ్రేష్ఠుడు. ఇవన్నిటిని గురించి చెప్పాలంటే మొట్టమొదటి ఉదాహరణ ఎవరు అంటే, మనకి ఈ పురాణ కావ్యాలు పక్కన పెట్టి మన చరిత్ర రీసెంట్ చరిత్ర గమనిస్తే ఔరంగజేబు. కేవలము ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించాలనుకుని అక్కడే పడిగాపులు కాస్తూ ఒక సునకములా ఎప్పుడు అవకాశం వస్తుందా వైరాన్ని ఉద్దీపనం చేసుకుందామా అనుకుని చెయ్యలేక సాధించలేక చేతగాని వాడిలా అక్కడే పడి చచ్చిన వ్యక్తి ఔరంగజేబు. ఇంతకన్నా ప్రమాణము, ఇంతకన్నా అద్భుతమైన ఉదాహరణ మనకి వేరేది అక్కర్లేదు. మనకి అలా జీవితాంతం అలా నీచుడిగానే బతికాడు వాడు. అలా ఉండకూడదు. మనకి ప్రత్యక్ష ప్రమాణం ఇలా ఉండకూడదు. పురాణ వాక్యం తీసుకుంటే దుర్యోధనుడు, మహాభారతంలో దుర్యోధనుడు మనకి ప్రత్యక్ష ప్రమాణం. వాడికి రెప్లిక అంటే వాడికి ప్రతిరూపం ఔరంగజేబు. ఇక్కడ వాడి జీవితాంతం 27 సార్లు దండయాత్ర చేసినా చేతగాని వాడిలా ఉండిపోయి నెగ్గలేక సాధించలేక అక్కడే కుళ్ళి కృషించి నశించి చచ్చాడు అక్కడ వాడు. తాను అనుకున్నది సాధించలేక అలాగే దండయాత్రలు చేస్తూ కుతంత్రాలు చేస్తూ సాధించలేక చివరికి యమపురికి చేరారు దుర్యోధనుడు. ఇద్దరూ మనకి స్పష్ట స్వరూపాలు, ఎలా ఒక మానవుడు ఉండరాదు అని చెప్పడానికి.